గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 5-6 వచనాలు ధ్యానించుకుందాం. మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనుపరుచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము. ఈ చదవబడిన ఈ వచనంలో మనం తీసుకోవాల్సిన ముఖ్యమైన మాట, ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి. మనకి చెర అంటే ఏంటో తెలుసు, ఒక బంధకం. ఐగుప్తు చెర, బబులోను చెర, ఇశ్రాయేలు బందీలైపోయారు అందులో. మనకిప్పుడు ఏ విధమైనటువంటి బంధకాలు లేకపోవచ్చు. శరీరపరంగా మనకి చాలా స్వతంత్రం ఉండొచ్చు. చాలామంది వారి యొక్క శరీరం రెస్ట్లో ఉన్నా వారి మైండ్ ఎప్పుడు రెస్ట్లో ఉండదు. ఎప్పుడు ఏదో ఆలోచనలు, బాధలు, ఏదో థింకింగ్, టూ మచ్ థింకింగ్. రెస్ట్ బాడీకి ఇస్తారు కానీ మైండ్కి రెస్ట్ ఉండదు. దానివల్ల వాళ్ళు అలసిపోతారు, వేదన పడతారు. ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, క్రీస్తుకు లోబడినట్లు సమస్త ఆలోచనలను చెరపట్టి. ఇక్కడ భక్తుడైన పౌలు గారి ద్వారా ప్రభు చెప్తున్నారు, దేవుని గూర్చిని అడ్డగించే ప్రతి ఆలోచన నిన్ను అవిధేయతకు తీసుకువెళ్తుంది కనుక ఆ అవిధేయతకు ప్రతిదండన చేయుటకు క్రీస్తు యొక్క వాక్యం ద్వారా నీ ఆలోచనలను కంట్రోల్లో పెట్టే ఒక గొప్ప కృప దేవుడు నీకు ఇస్తున్నారు. అందుకనే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములను మీ తలంపులకును కావలి ఉండును. నిజమైన సమాధానం ఎప్పుడు ఉంటుందంటే, శరీరం రెస్ట్ తీసుకున్నప్పుడు కాదు, శరీరంతో పాటు మనస్సు కూడా రెస్ట్ తీసుకున్నప్పుడే మనకి నిజమైన సమాధానము, ప్రశాంతత వస్తుంది. మనస్సు ఎప్పుడు రెస్ట్ తీసుకుంటాము అంటే, మన ఆలోచనలు కంట్రోల్లో ఉంచినప్పుడు. మన ఆలోచనలు ఎప్పుడు కంట్రోల్ అంటే, దేవుని వాక్యం చెప్తుంది, క్రీస్తులోనే ప్రతి ఆలోచనలను చెరపట్టి ప్రతి ఆలోచనలకు తలంపులను కావలి కాసి దేవుడు మనకి సమాధానం ఇస్తాడట. ఎందుకట? ఆ యొక్క ఆలోచనలన్నింటినీ కంట్రోల్ పెట్టడం. మన ఆలోచనలు మన స్వాధీనంలో ఉండవు. అందుకనే దాని పై వచనం మనం ఫిలిప్పీ 4:7 చదివాం. పైన 6వ వచనం, దేనిని గూర్చి చింతపడకుడి. చింత అనేది వచ్చేస్తూ ఉంటుంది. ఈరోజు అంతా బాగున్నా రేపు ఏమవుతుందో, ఈ క్షణం బాగున్నాను నెక్స్ట్ ఏమవుతుందో. ఎప్పుడు ప్రస్తుతం ఉన్న సంతోషంలో మనం చాలామంది ఉండరు, జరగబోతున్న కీడును తలంచుకుంటూ ముందే బాధపడిపోతూ ఉంటారు. ఇక్కడ వాక్యం చెప్తుంది, దేనిని గూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. ప్రాపర్ ప్రేయర్ లైఫ్ మనలో ఉన్నప్పుడు రకరకాల ఆలోచనలన్నీ ప్రార్థనలో పెట్టి 1 గంట దేవుని సన్నిధిలో గడిపితే ఆ తర్వాత మరలా మన ఆలోచనలు ఇబ్బంది పెట్టవు. ఎందుకో తెలుసా? మన ప్రార్థనలో దేవుని పరిశుద్ధాత్మ మనలోని ప్రవేశించినప్పుడు మన ఆలోచనలను, మన తలంపులను కావలి కాసి ప్రతి ఆలోచనను చెరలోనికి నడిపిస్తుంది. ఆ చెర, ఈ లోక సంబంధమైన చెరని తొలగించి దేవుడు ఆయన యొక్క స్వాధీనంలోకి తీసుకుంటాడట మన ఆలోచనలను. అప్పుడు మన జీవితంలో నిజమైన సమాధానం వస్తుంది. అందుకనే కీర్తనకారుడు అంటాడు 80వ కీర్తన 19వ వచనంలో, యెహోవా సైన్యములకు అధిపతియగు దేవా, చెరలో నుండి మమ్మల్ని రప్పించము, మేము రక్షణ నందున్నట్లు నీ ముఖకాంతి ప్రకాశింపజేయము. ఒకసారి ఆలోచన చేద్దాం, ఈరోజు నా చెర ఏంటి? నేను ఎందులో బందీనైపోయాను? దేనికి బానిసనైపోయాను? అలవాట్లనే చెరలో బానిసనైపోయానా? భయాలు, ఆందోళనలు, టెన్షన్లు ఉన్నాయా? వీటన్నిటికీ సమాధానం యేసుక్రీస్తే. మనం ప్రార్థనలో గడుపుదాం. నేనంటాను, ఒకవేళ నీకు కలిగిన కష్టాలను బట్టి, బాధలను బట్టి దుఃఖం వస్తే ఏడు, బాధపడితే బాధపడు. ఎక్కడంటే ప్రార్థనలోనే. 1 గంట ప్రార్థనలో గడుపు. నీ తలంపులన్నీ, నీ టెన్షన్లన్నీ, నీ భయాలన్నీ ప్రభు పాదాలు ఎదుపెట్టు. అప్పుడు
సమస్త జ్ఞానానికి మించిన క్రీస్తు యొక్క సమాధానము మన తలపులను, ఆలోచనలను కాచి వాటిని స్వాధీనంలోకి తీసుకొని మనకి సమాధానం ఇస్తాడు దేవుడు. కాబట్టి ఈ వాక్య ప్రకారంగా దేవుడు మన తలపులను, మన మనస్సును, మన దేహాన్ని ఆయన స్వాధీనంలోనికి తీసుకుని, ఆయన చెరలోనికి మనల్ని తీసుకుని, ఈ లోక చెర నుంచి మనల్ని విడిపించి నెమ్మది, సమాధానము సమృద్ధిగా దయచేయనుగాక. ఆమెన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ వాక్యం వెంట ప్రతి ఒక్కరితోనూ మాట్లాడండి. ప్రతి ఒక్కరిలో రకరకాల టెన్షన్లు ఉన్నాయి. రేపు ఏంటి అనే భయం చాలామందిలో ఉన్నది. ఈ పని ఎలా చేయాలా అనే ఆలోచన, మరి ఈ సమస్య నుంచి ఎలా బయటికి రావాలనే తలంపు, లేక ఏమీ చేతకాని చేయలేని పరిస్థితుల్లో ఏడుపు. అయితే ఎవరైతే ఆ పరిస్థితిలో ఉన్నారో నాయన, ప్రతి దినము నీతో ఒక గడియ ప్రార్థనలో గడిపి, ఆ ప్రార్థనలోనే సమస్త బాధలు నీకు చెప్పుకొని, నీ ఆత్మచేత ఆదరింపబడి ఈ లోకంలో విశ్వాసముతో ధైర్యంగా ముందుకు సాగిపోతూ నీ సమాధానంలో ఆనందించే విశ్వాస పరిశుద్ధ జీవితం మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం మనపై దిగి వచ్చి ఈ లోక చెరల నుంచి విడిపించి క్రీస్తు యేసు చెరలో మనలను సంరక్షించి కాపాడి దీవించును గాక. ఆమేన్. God bless you. Have a very blessed day.